Yeah. Hello and welcome to RR Triple Four All Rounder. Match number 62 చెన్నై వర్సెస్ రాజస్థాన్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 20న ఈవినింగ్ 7:30కి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది అనమాట. అండ్ అరుణ్ జైట్లీ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అనేది ఉంటుంది. మనం లాస్ట్ మ్యాచ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఢిల్లీ వర్సెస్ గుజరాత్ ఆడారు. ఆ మ్యాచ్లో కూడా ఇరు టీములు కూడా 200 స్కోర్ని రీచ్ అయ్యారన్నమాట. లైక్ ఢిల్లీ వాళ్ళు వచ్చేసి 199 రన్స్ స్కోర్ చేశారు, జీటీ వాళ్ళు వచ్చేసి 205 రన్స్ 19 ఓవర్స్లోనే కొట్టేశారన్నమాట. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ఢిల్లీ వాళ్ళు ఫస్ట్ 4 ఓవర్స్లో కేవలం 20 రన్స్ మాత్రమే వేశారు. అందులోనూ డూప్లెసిస్ అక్కడ ఎక్కువ రన్స్, ఎక్కువ బాల్స్ డాట్ చేశాడు కాబట్టి అక్కడ తక్కువ స్కోర్ వచ్చింది. ఆ తర్వాత 16 ఓవర్స్కి 180 కొట్టారు. అదే ఆ 4 ఓవర్స్లో ఒక 30-40 అంటే 220 వచ్చేదన్నమాట ఖచ్చితంగా. వీళ్ళు వికెట్ పోకుండా కొట్టారు. జీటీ వాళ్ళు అయితే ఇంకా అసలు వికెట్ కూడా పోకోకుండా కొట్టారన్నమాట 205 రన్స్. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఉందనేసి చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు కూడా పార్ స్కోర్ వచ్చేసి 180 నుంచి 200 అని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ వేరే, వీళ్ళ బ్యాటింగ్ లైనప్ వేరే ఉంది కాబట్టి నేనైతే పార్ స్కోర్ 180 టు 200 అనే అనుకుంటున్నా. 200 అబ్బో వస్తే ఇంకా చాలా బెటర్. ఇంకా వీళ్ళ బ్యాటింగ్ లైనప్కి 200 వస్తే చాలా బెటర్ అనమాట. ఈ రెండు టీంలో కూడా ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ ఉందనేసి అనుకుంటున్నా. కాకపోతే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఇనీషియల్గా అయితే ఒక 3-4 ఓవర్స్ ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. లైక్ ఎలా అయితే డీసీ వాళ్ళు కష్టపడ్డారో ఫస్ట్ 4 ఓవర్స్లో ఆడడానికి, ఇక్కడ కూడా ఇనీషియల్గా ఫస్ట్ 4 ఓవర్స్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారన్నమాట బ్యాట్స్మెన్స్. ఫాస్ట్ బౌలర్కి అయితే అనుకూలిస్తుంది. ఆ తర్వాత స్పిన్కి అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అరుణ్ జైట్లీ స్టేడియం అంటేనే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. ఈ రెండు టీముల్లో కూడా స్పిన్నర్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ మ్యాచ్లోకి. అటువైపు తీక్షణ ఉండొచ్చు, ఇటువైపు జడేజా, నూర్ అహ్మద్ ఎలాగోనో ఉంటారు. కాకపోతే అశ్విన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత అక్కడ కూడా వనింద అవసరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్యూ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకోవడమే చాలా బెటర్ అనమాట. కాకపోతే 210 దాటిందంటే చాలా కష్టం అనమాట. 210 దాటితే ఖచ్చితంగా స్పిన్ పిచ్ కాబట్టి స్లో అయ్యే ఛాన్సెసే ఉంటాయన్నమాట. ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఏం చెప్పలేము అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 30 మ్యాచెస్ ఆడారు. ఈ 30 మ్యాచెస్లో కూడా 16 మ్యాచెస్ సిఎస్కే గెలిస్తే రాజస్థాన్ వచ్చేసి 14 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ ఈ సీజన్లో అప్పుడే ఒక మ్యాచ్ ఆడారు వీళ్ళిద్దరు, సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఆ మ్యాచ్ వచ్చేసి మనకు చెన్నై హోమ్ గ్రౌండ్లో జరిగిందనమాట. ఆ మ్యాచ్ కూడా రాజస్థాన్ వాళ్ళు గెలిచారు. అండ్ మనకు సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. జెమీ ఓవర్టన్ రావడం లేదు, అండ్ శామ్ కరుణ్ రావడం లేదు, అండ్ రచిన్ రవీంద్ర రావడం లేదు. వీళ్ళకి ఏమైనా రీప్లేస్మెంట్స్ ఉన్నాయా అంటే అలాంటి న్యూస్ అయితే ఇప్పుడు దాకా ఏం రాలేదు. రీప్లేస్మెంట్స్ ఏం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాళ్ళని ఒకవేళ రీప్లేస్ చేసినా కూడా, వాళ్ళు ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా కూడా నెక్స్ట్ సీజన్కి వాళ్ళని యాక్షన్లోకి వదలాలి. అందుకు కాబట్టి ఎలాగో ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఇంకా అందుకనేసి ఉన్న ప్లేయర్స్తోనే ఆడిచ్చి వాళ్ళ టాలెంట్ ఏదో బయటికి తెచ్చి నెక్స్ట్ సీజన్కి మనకు యూజ్ అవుతారా లేదా అనే టాక్టిక్తో ఉన్నారన్నమాట సిఎస్కే ప్లేయర్స్. ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేశారనుకో ఈ 3 మ్యాచెస్, ఓకే నెక్స్ట్ సీజన్కి వీళ్ళు మనకి యూజ్ అవుతారు కాబట్టి మన టీంలోనే పెట్టుకుందాం, యూజ్ కాని వాళ్ళని బయటకు వదిలేద్దామని ఆలోచించవచ్చు అనమాట సిఎస్కే మేనేజ్మెంట్. అందుకని వాళ్ళని అయితే అస్సలు రీప్లేస్మెంట్ చేయలేదు. ఉన్న వాళ్ళతోనే టీంని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఉన్న వాళ్ళతో టీంని కంటిన్యూ చేయాలనే కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. డెవాన్ కాన్వే అస్సలు ఫామ్లో లేడు. ఆయుష్ మాత్రే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు, ఇంకా దాని తర్వాత అస్సలు ఆడడం లేదు. అండ్ ఊర్మిల్ పటేల్ ఒక మ్యాచ్ ఏమో కొట్టాడు, 30-40 రన్స్ ఏమో కొట్టాడు. ఇంకా దాని తర్వాత అతను కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు ఎక్కడే కానీ. అండ్ డెవాల్ బ్రేవిస్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాకపోతే తనని చాలా కింద పంపిస్తున్నాను. తనని నెంబర్ 4లో పంపించి జడేజాని నెంబర్ 5లో పంపించుకుంటే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటాను. నెంబర్ 5లో కాకుండా నెంబర్ 6లో వచ్చినా కూడా చాలా బెటర్. నెంబర్ 5లో శివం దుబేని ఆడించుకొని నెంబర్ 4లో బేబీ ఏబిడిని ఆడిస్తే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే తన దగ్గర డిఫరెంట్ షాట్స్ ఉన్నాయన్నమాట. అలాంటి బ్యాట్స్మెన్కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తే ఇంకొద్దిగా తన ఎబిలిటీని చూపించుకునే అవకాశం ఉంటదనమాట. అలా కాకుండా జడేజాకి ఛాన్స్ ఇచ్చారు. తన దగ్గర కొన్ని షాట్స్ మాత్రమే ఉన్నాడు. ఆ కొన్ని షాట్లతోనే ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోతున్నాడు. నాకు ఇదొక్కటి ఉందనమాట. తనని అప్ ది ఆర్డర్ పంపిస్తే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకా తర్వాత
ఎంఎస్ ధోని గురించి తెలిసిందే. తన తన నుంచి బ్యాటింగ్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు సీఎస్‌కే మేనేజ్‌మెంట్. అండ్ అశ్విన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట స్పిన్ పిచ్ కాబట్టి. అండ్ అంశుల్ కంబోజ్ ఓకే. సోగా పోతున్నాడు. నూర్ అహ్మద్ అయితే ఫస్ట్ 5, 6 మ్యాచెస్ మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత తను కూడా అంత మంచి పెర్ఫార్మెన్స్ ఏం లేదు. ఖలీల్ అహ్మద్ అయితే సీఎస్‌కేకి అయితే చాలా 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 మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. పర్పుల్ క్యాప్ రేస్‌లో కూడా థర్డ్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లోనే ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. అండ్ పతి రాణా కూడా అంతే అన్నమాట. లాస్ట్ సీజన్ వరకు అయితే మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. ఈ సీజన్‌లో అయితే అసలు తన మార్క్ అయితే కనపడలేదు. పతి రాణా మార్క్ అయితే ఎందుకు కనపడలేదంటే తను సు తను ఇంతకు ముందు సీజన్‌లో బౌలింగ్ ఏసేటప్పుడు కంటే ఇప్పుడు 15 డిగ్రీస్ చేంజ్ చేశాడన్నమాట. 15 డిగ్రీస్ బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేశాడు. లైక్ ముందు సీజన్‌లో ఇలా బౌలింగ్ చేస్తున్నాడు అనుకోండి ఒకవేళ. తను సైడ్ నుంచి ఏసే బౌలర్ కాబట్టి ఇలా బౌలింగ్ చేసేటప్పుడు ఇప్పుడు దాన్ని ఓ 15 డిగ్రీస్ పైకి చేంజ్ చేశాడన్నమాట. ఇలా ఏసేవాడు ఇలా వేస్తున్నాడన్నమాట ఇప్పుడు. అందుకే కొన్ని వైడ్‌లు ఎక్కువ పోవడం గాని అలా జరుగుతుందన్నమాట. లేకపోతే తను ఇలా ఇలా వేసినప్పుడు బాల్ ఇట్లా స్క్విడ్ అయ్యి వెళ్ళిపోతుందన్నమాట లోపలికి యార్కర్లు పడతాయి. ఇలా వేసినప్పుడు ఒక్కోసారి ఇట్లా బయటికెళ్ళిపోవచ్చు. అది కొద్దిగా బౌన్స్ అవ్వచ్చు. అందువలన రన్స్‌కెళ్తున్నాడు. వైడ్స్ ఎక్కువ పోతున్నాయి. తన మార్క్ అయితే కనిపియడం లేదన్నమాట. అండ్ సీఎస్‌కే ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈరోజు మాత్రం డివాన్ కాన్వే, ఆయుష్ మాత్రే ఓపెనర్‌లుగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 1 డౌన్‌లో అయితే ఉర్విల్ పటేల్ అండ్ నేనైతే 2 డౌన్‌లో డెవాల్ బ్రేవిస్‌ని పంపిస్తే బెటర్ అనే అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళు జడేజానే పంపిస్తారు. జడేజా, డెవాల్ బ్రేవిస్, ఎంఎస్ ధోని, ఆహ్, అశ్విన్, అంశుల్ కంబోజ్, ఆహ్, ఇంకా నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇంకా పతి రాణా ఇంపాక్ట్ ప్లేయర్‌గా శివన్ దూబే ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11లో కూడా చాలా 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 ఇబ్బందులున్నాయన్నమాట. వీళ్ళకి కూడా జోఫ్రా ఆర్చర్ లేడు. వీళ్ళు ఒక ఈ సీజన్‌లో 4 మ్యాచెస్ అనుకుంటా. 4 మ్యాచెస్ 4 రన్స్‌తో ఓడిపోవడం గాని, 2 రన్స్‌తో ఓడిపోవడం గాని, 1 రన్‌తో ఓడిపోవడం లేదా లాస్ట్ ఓవర్ దాకా తెచ్చి లాస్ట్ ఓవర్‌లో ఒక 8 రన్స్‌తో ఓడిపోవడం గాని, 10 రన్స్‌తో ఓడిపోవడం గాని, లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ గెలుస్తార్రా వీళ్ళు అనుకుంటున్న టైంలో ఓడిపోతున్నారన్నమాట. అది ఎందుకు ఓడిపోతున్నారు? హెట్‌మేర్ అయితే అక్కడైతే అంత మంచి ఫినిషింగ్ ఇవ్వలేకపోతున్నాడు. హెట్‌మేర్ అయ్యుండొచ్చు. రియాన్ పరాగ్ గూడా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. తను గూడా అంత మంచి పెర్ఫార్మన్స్ అయితే రావడం లేదు. అసరంగాని ఆల్ రౌండర్‌గా ఉన్నాడు. అవతల జడేజా ఎట్లో బౌలింగ్ ఆల్ రౌండర్. ఇతను గూడా సేమ్ కైండ్ ఆఫ్ బ్యాట్స్‌మనే అన్నమాట. తను గూడా అంత మంచి పెర్ఫార్మన్స్ ఇయలేకపోతున్నాడు. ఆల్ రౌండర్‌గా ఫినిషింగ్స్ ఇయలేకపోతున్నాడు. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదబ్బా! అవతల శివం దూబే అట్లే ఉన్నాడు. ఈ పక్క శుభం దూబే అట్లే ఉన్నాడు. ఇద్దరు దూబేలు దూబులు చేసుకుంటున్నారు. సరే అని ఫన్నీగా చెప్పానది. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఆర్ఆర్‌కొచ్చేసి ఓపెనర్‌లుగా అయితే మంచిగా స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా 220 టార్గెట్ ఇస్తే మాత్రం ఫస్ట్ 5 ఓవర్స్‌లోనే 75 రన్స్ స్కోర్ చేశారన్నమాట. ఆ తర్వాత ఇంకా కొట్టాల్సింది ఎంతయ్యా? ఫస్ట్ 5 ఓవర్స్‌లోనే నీకు 76 రన్స్ వచ్చాయి. ఇంకా కొట్టాల్సిందేముంది 76 అంటే ఈడో 20 ఆడో 20. ఇంకా 140 కొట్టలేకపోయారు. 15 ఓవర్స్‌కి 140 కొట్టలేకపోయారు. అక్కడ ఒక్క వికెట్ కూడా పడలేదు. అంత మంచి స్టార్ట్ వచ్చినా కూడా లాస్ట్‌లో 10 రన్స్‌తో ఓడిపోయారన్నమాట. అది కూడా ఎందుకు? శుభం దుబే అండ్ హెట్‌మేర్ వాళ్ళు మంచిగా ఫినిషింగ్ ఇయలేకపోయారు కాబట్టి ఓడిపోయిందన్నమాట. కాకపోతే ఈ మ్యాచ్‌లో వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం యశస్వి జైస్వాల్, ఆహ్, వైభవ్ సూర్యవంశి ఉండే అవకాశం ఉంటది ఓపెనర్‌లుగా. 1 డౌన్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్ అండ్ వనిందు అసరంగా, మహేష్ తీక్షణ, తుషార్ దేశపాండే, ఆకాష్ మధ్వాల్ అండ్ బర్గర్ గాని, ఫజ్లక్ ఫరూకీ గాని ఉండే అవకాశం ఉంటది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇంగా తెలుసు గదా! దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. శుభం దుబే. అన్ని మ్యాచ్‌లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా తనే వస్తున్నాడు. ఒక్క చిన్న పెర్ఫార్మన్స్ గూడా లేదు. చూద్దాం ఈరోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొచ్చేసరికి 2 టీముల్లోనూ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ బౌలింగ్ అంతంత మాత్రమే ఉందన్నమాట. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే సీఎస్‌కేతో పోల్చుకుంటే ఆర్ఆర్‌దే కొద్దిగా ఒక 10% బ్యాలెన్స్ వీళ్ళకే మంచిగా ఉందేమో అనుకుంటున్నా. వీళ్ళ పేర్లింటేనే దుమ్ము దులుపుతార్రా అనిపిస్తది. కాకపోతే వాళ్ళ ఏజ్ అంతా చిన్న చిన్న బ్యాట్స్‌మెన్‌లే అన్నమాట. 25 బిలో జైస్వాల్ అయ్యుండొచ్చు. ఆ! అభినవ్, వైభవ్ సూర్యవంశి అయ్యుండొచ్చు. రియాన్ పరాగ్ అయ్యుండొచ్చు. ధ్రువ్ జురైల్ అయ్యుండొచ్చు. వీళ్ళంతా ఆహ్,
యంగ్ స్టార్స్ అనమాట. కొడితే మామూలు కొట్టరు అనమాట. లేకపోతే అవుట్ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళకి తోడుగా సంజు శాంసన్ ఉన్నాడు, హెట్మేర్ ఉన్నాడు, వనిందా అసరన్. ఈ ముగ్గురు అయితే మంచి ఫామ్ లోనే ఉన్నారు. జైస్వాల్ అయ్యుండొచ్చు, వైభవ్ సూర్యవంశి, ధ్రువ్ జురేల్ మంచిగానే ఉన్నారు ఫామ్ లోనే. వాళ్ళ ముగ్గురికి తోడుగా వీళ్ళు ముగ్గురు ఉన్నారన్నమాట. సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మేర్. వీళ్ళు ముగ్గురికి తోడుగా వనిందు అసరంగా ఒకవేళ ఎక్కడైనా ఛాన్స్ దొరికితే హిట్స్ కొట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కాకపోతే తనైతే మంచి ఫామ్‌లో లేడు కాబట్టి చూసుకున్నాం. అదే సీఎస్‌కే ప్లేయింగ్ 11 చూసుకున్నామంటే అదే బ్యాటింగ్ ఆర్డర్ చూసామంటే డెవాన్ కాన్వే ఫామ్‌లో లేడు. ఆయుష్ మాద్రే ఓకే. అనుకుందాం మంచిగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఓకే మంచిగానే పెర్ఫార్మ్ చేస్తాడనుకున్నాం. చేయట్లేదు. ఒక మ్యాచ్ చేశాడు. ఓకే. చేస్తాడనే అనుకుందాం. ఊర్విల్ పటేల్ ఓకే. తిను కూడా ఒక మ్యాచ్ 30, 40 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. తిను కూడా మంచిగానే పెర్ఫార్మ్ చేస్తాడేమో అనుకుందాం. ఇంకా తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ ఓకే. ప్రతి మ్యాచ్ 30, 40 రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. తిను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంకా జడేజా అయ్యుండొచ్చు, శివం దుబే అయ్యుండొచ్చు. అస్సలు ఫామ్‌లోనే లేరు. ధోని అయ్యుండొచ్చు, అశ్విన్ అయ్యుండొచ్చు. అసలు ఫామ్‌లోనే లేరు. అందుకు గాను నేను కొద్దిగా ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ బావుంది అనుకుంటాన్నా. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే మాత్రం ఇంకా సీఎస్‌కేకే ఇవ్వొచ్చనమాట. సీఎస్‌కే కొద్దిగా బౌలింగ్‌లో ఒక 5% వాళ్ళకంటే బెటర్‌గా ఉందని నేను అనుకుంటాననమాట. ఇక్కడ మహేష్ తీక్షణ, వనిందు అసరంగా ఓకే. సో గానే పోతున్నారు స్పిన్నర్స్‌గా. ఇక్కడ చూసుకుంటే అశ్విన్, జడేజా ఓకే. సోనే పోతున్నారు. కాకపోతే నూర్ అహ్మద్ మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడనమాట. బౌలింగ్‌లో చూసుకున్నా ఇక్కడ ఫజ్లక్ ఫరూకి, ఆడ బర్గర్ అండ్ ఆకాష్ మధ్వాల్, తుషార్ దేశ్పాండే ఉన్నాడు. ఇక్కడ ఖలీల్ అహ్మద్, పతిరానా అండ్ అంశుల్ కంబోజ్ ఉన్నారన్నమాట. వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా సీఎస్కేకే కొద్దిగా బౌలింగ్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఉందని అనుకుంటాను. అండ్ కెప్టెన్సీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. ఆర్ఆర్‌కి ఎప్పటినుంచినో ఒక 7, 8 ఇయర్స్ నుంచి సంజు శాంసనే ఉన్నాడు కాబట్టి ఓకే. తన కెప్టెన్సీని అస్సలు తక్కువ అంచనా వేసేయట్లేదు. ఇంకా ధోని గురించి అస్సలు చెప్పనవసరం లేదు. ఓకే. మంచిగానే ఉన్నారు కెప్టెన్స్ కూడా. నాకు తెలిసి ఈ మ్యాచ్ అయితే నాకైతే ఎక్కడో కొడతాంది. సీఎస్‌కే ఫ్యాన్‌గా ఇదొక్కటన్నా లాస్ట్‌లో గెలిచి, ఈ మ్యాచ్, ఇంకొక మ్యాచ్ గెలిచి మంచి పరువు నిలబెట్టుకుంటారని అనుకుంటాను. కాకపోతే మాత్రం నేనైతే ఆర్ఆర్‌ఏ గెలుస్తుందనుకుంటాను ఈ మ్యాచ్‌లో వచ్చేసి. అది కూడా 5% మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట. 2 టీములకి పెద్ద ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఏమి లేవు. మేము గెలిచాలి అది ఇదని మేము ప్లే ఆఫ్స్‌కి వెళ్ళాలి అనే థింకింగ్ ఎబిలిటీ అయితే లేదు కాబట్టి, ఇద్దరు కూడా ఫ్రీగా ఆడే అవకాశమే ఉంటది కాబట్టి, నేనొచ్చేసి ఆర్ఆర్‌కొచ్చేసి 55% ఇస్తున్నా. సీఎస్‌కేకొచ్చేసి 45% ఇస్తున్నాను. అది కూడా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా పెర్ఫార్మ్ చేయలే కాబట్టే ఇస్తాననమాట. అదే ఒకవేళ ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 200+ రన్స్ స్కోర్ చేసిందంటే ఖచ్చితంగా ఇంక చూడాల్సిన అవసరం లేదు. సీఎస్‌కే అయితే ఓడిపోతదనమాట. సీఎస్‌కే అయితే ఓడిపోతారు. 200 కొట్టారంటే ఫస్ట్ బ్యాటింగ్‌లో సీఎస్‌కే ఇంక చూడనవసరం లేదు ఓడిపోతారు. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చింటే మాత్రం లైక్ చేసి నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.